అమరావతి చుట్టూ చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ సర్కార్ చాలా పెద్ద స్థాయిలో ఎలివేషన్స్ ఇచ్చుకుంటూ వస్తూ ఉన్నారు. ప్రపంచంలో 5వ నగరం అని, దేశంలోని అన్ని రాజధానులకు మించి కడతామని రకరకాలుగా ఎన్ని ఎలివేషన్స్ ఇచ్చుకున్న క్షేత్రస్థాయిలో అక్కడైతే ఏం పెద్ద మూమెంట్స్ కనిపించడం లేదు. ప్రపంచ బ్యాంకు వేల కోట్లు అప్పిస్తుందని, ఇక్కడ ఇలా చేస్తాం అలా చేస్తాం రకరకాలుగా చెబుతూ ఉన్నాం. అక్కడ ఎకరం అంతంట, ఎకరం ఇంతంట అంటూ ఉన్నాం. మాటల వరకే పరిమితమైంది, కానీ అక్కడికి వెళ్ళి కొనేవాళ్ళు లేరు. అక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా అమ్ముకుందామన్నా కనుక దాన్ని మేము కొంటామని ముందుకు వస్తున్న వాళ్ళు కూడా ఎవరూ లేరు. తాజాగా ఈరోజే మాట్లాడుకున్నాం, వీళ్ళ ప్రపంచ బ్యాంకు దగ్గర అప్పుకు పోయినప్పుడు అక్కడ చాలా ప్రామిసెస్ చేశారు. అందులో ప్రధానమైనది ఇక్కడ భూమి ఎకరా 25 కోట్లకు పోతుంది, ఆ భూమి అమ్మి మేము అప్పులు తీరుస్తాం, అది ఇది అని చెప్పారు. ఈ క్రమంలో ప్రపంచ బ్యాంకు సిఆర్డీఏ మీద ఒత్తిడి తీసుకొని వస్తుందని, భూములు ఎప్పుడు అమ్ముతున్నారు, ఎన్ని అమ్మారు, ఎంత వచ్చింది, దీనికి సంబంధించి మీ దగ్గర మొత్తం భూములు అమ్మే ప్రణాళిక ఏందో ఇవ్వండి అని ప్రపంచ బ్యాంకు ఒత్తిడి తీసుకొని వస్తుంది అని ఈరోజే మాట్లాడుకున్నాం. ప్రధానమైనటువంటి పత్రికల్లో రాసుకుంటూ వచ్చారు. ఆ ప్రెజర్ నుంచి తప్పించుకోవాలంటే భూములు అమ్మాలి. వీళ్ళ చేతిలో ఉన్న భూములు అమ్మాలి అంటే కనీసం అక్కడ మినిమం వసతులన్నా కావాలి. ఆ వసతులు కావాలి అన్నా, వీళ్ళకి ఇంకొన్ని భూములు కావాలన్నా, ఆ భూములకు రేట్లు కావాలి అన్నా, మరిన్ని భూములు అవసరం ఉన్నాయని చెప్పి వీళ్ళు గ్రహించి మళ్ళీ 45,000 ఎకరాలు భూమి సేకరించాలని చెప్పి దానికి సంబంధించిన విధి విధానాలు విడుదల చేశారు. అందులో భాగంగా ఇంకా మళ్ళీ భూమి సేకరించాలి అని చెప్పి స్థానిక నాయకత్వం అధికారులతో కలిసి, ఈవెన్ తాడిగూడ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ గారు మరికొందరు అధికారులతో కలిసి గ్రామ సభలు పెట్టి భూమి సేకరిస్తామంటే ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత కనిపిస్తూ ఉంది. మేము భూములు ఇవ్వమంటే ఇవ్వము అని చెప్పి ప్రజలు ఖరాఖండిగా చెబుతూ ఉన్నారు. అలా చెబుతున్న ప్రజల మీద టీడీపీ క్యాడర్ ఎగబడుతోంది. టీడీపీ క్యాడర్కి రైతులకు మధ్యగానే గొడవ జరిగే పరిస్థితి. సో భూములు ఇవ్వం, ఇప్పటివరకు భూములు ఇచ్చిన వాళ్ళకి మీరు ఏం చేశారు, వాళ్ళు ఇప్పుడు భూములు ఇచ్చి 10 ఏళ్ళు అవుతుంది, అక్కడ ఏం డెవలప్మెంట్స్ ఉన్నాయి, ఆ భూములు ఏమి రేట్లు పోతున్నాయి, ఏ మౌలిక వసతులు ఉన్నాయి, ఇవేమీ లేకుండా మేము భూములు ఇవ్వము అని. మీరు భూములు ఇస్తే అదిగో 5,000 ఎకరాల్లో 10,000 ఎకరాల ఎయిర్పోర్ట్ కడతాం, స్పోర్ట్స్ అథారిటీ సెంటర్గా, స్పోర్ట్స్ సిటీ సెంటర్ కడతాం, అది కడతాం, ఇది కడతాం, అవన్నీ కడితే మీ భూములు పెరుగుతాయి అని వీళ్ళు, భూముల రేట్లు పెరుగుతాయని. మరి అవన్నీ ఎట్లా కడతారో, ఎట్లా సాధ్యమో, వీళ్ళ ప్రణాళిక ఏందో మనకు అర్థం కావట్లేదు. బట్ ఏదో విధంగా మళ్ళీ భూములు సేకరిస్తే ఆ భూముల మీద అయినా అప్పు తెచ్చుకోవడము, ఆ భూములను వాడుకొని ఇప్పుడున్న భూములకు రేట్లు పెంచడము, ఏదో ఒకటి చేయాలని. ఇది మామూలు విషయమా అండి? ఇప్పటికి 54,000 ఎకరాలు, మళ్ళీ 44,000 ఎకరాలు అంటే కొంచెం అటు ఇటు 1,00,000 ఎకరాలు. అసలు ఏం చేద్దాం అనుకుంటున్నారో నిజంగా అర్థం కావట్లేదు. ఇప్పుడు మళ్ళీ భూ సేకరణ, రైతుల నుంచి తీవ్ర వ్యతిరేకత. ఆ భూమి సేకరించడం అంత ఈజీ కాదు. ఆ భూమి సేకరించి ఆ వ్యతిరేకత అంతా, ఏమంటారు, ఆ కొట్లాటలు, ఆ వ్యతిరేకత, ఆ నిరసనలు ఏ స్థాయికి వెళ్తాయో మనకు తెలియదు. బలవంతంగా సేకరిస్తారా? ఇవన్నీ చేయాలి అంటే ఎప్పటికైతుంది ఈ పని? అంత ఈజీనా? రోజుల వ్యవధిలో చేయగలుగుతారా? సో అమరావతి చుట్టూ ఏదో ఎలివేషన్స్ థియరిటికల్గా పక్కన పెడితే, ప్రాక్టికల్గా అసలు ఒక్కడుగు ముందుకు వెళ్ళాలన్నా చాలా కాంప్లికేషన్స్ ఉన్నాయి. ఇవన్నీ ఒక ఎత్తాడు. ఏమైనా కన్స్ట్రక్షన్ చేయాలంటే ఫస్ట్ వాన సహకరించాలి. వర్షం పడితే ఇంక అంత బురదమయం కదా నీళ్ళు. సో ఏ విధంగా చూసినా మాటలైతే కోటలు దాటుతూ ఉన్నాయి, కానీ చేతులు ఒక అడుగు, చేతులు ఇట్లా ఒక పర్సెంట్ ముందుకు పోవాలన్నా అంత ఈజీగా ఏ కోణంలోనూ కనిపించడం లేదు. మరి ఇంకా అమరావతి అనేది ఏ తీరం చేరుస్తారో వీళ్ళు నిజంగా చూడాలబ్బా.